హాయ్, ఇవాళ మన టాపిక్ కోడింగ్ డినయల్స్ పైన. కోడింగ్ డినయల్స్ అంటే ఏంటి? మనం కోడింగ్ చేసిన తర్వాత క్లెయిమ్ని ఇన్సూరెన్స్కి పంపిస్తాం కదా, బిల్ చేస్తాం కదా, అది యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ అవుతుంది వేరియస్ రీజన్స్ వల్ల. దాన్ని డినయల్ అంటారు. ఈ కోడింగ్ డినయల్స్ ఎందుకు జరుగుతుంది కామన్గా అంటే కోడింగ్ ఎర్రర్స్ వల్ల. ఇన్కరెక్ట్ సిపిటి, ఐసిడి 10CM ఆర్ హిక్పిక్స్ కోడ్ ఇస్తే, అవుట్డేటెడ్ కోడ్స్ అంటే డిలీట్ చేయబడిన కోడ్స్ ఇచ్చిన, తర్వాత ఇన్కంప్లీట్ కోడ్స్ ఇచ్చిన, ఇన్కరెక్ట్ కోడ్స్ ఇచ్చిన అవి యాక్సెప్ట్ అవ్వవు, డినై అవుతాయి. తర్వాత అప్ కోడింగ్ ఇవ్వాల్సిన ఈఎన్ఎం లెవెల్ కన్నా ఎక్కువ క్లెయిమ్ చేసిన డాక్యుమెంటేషన్కి సపోర్ట్ చేయదు కదా. డాక్యుమెంటేషన్ని ఈ కోడింగ్ని టాలీ చేసుకుంటాయి అనమాట అక్కడ కంప్యూటర్స్. సో అప్ కోడింగ్ చేసిన తర్వాత డౌన్ కోడింగ్ చేసినా కూడా అవి రిజెక్ట్ అయిపోతాయి. అది కోడింగ్ ఎర్రర్స్ అనమాట. నెక్స్ట్ మెడికల్ నెసెసిటీ. ప్రతి ఒక్క స్టేట్కి ఎల్సిడీస్ అని ఉంటాయి, అంటే లోకల్ కవరేజ్ డిటర్మినేషన్స్ అనమాట. ఈ ఎల్సిడీస్ చూసి మనం మెడికల్ నెసెసిటీ సిపిటికి ఐసిడి ఏదైతే మీట్ అవుతుందో ఆ మెడికల్ నెసెసిటీ అంటే ఒక్కొక్క జియోగ్రఫిక్ ఏరియాలో కొన్ని డిసీజెస్ కామన్గా ఉంటాయి. సో ఆ ఎల్సిడీస్ చెక్ చేసి మెడికల్ నెసెసిటీ పోయే ఐసిడీస్ మనం సిపిటికి ఇచ్చినామంటే యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది, టెల్లింగ్ దట్ నీడ్స్ బెటర్ మెడికల్ నెసెసిటీ అని. తర్వాత ఇప్పుడు నీ ఎక్స్రే ఇచ్చేసి హెడేక్ డయాగ్నోసిస్ ఇస్తే క్లెయిమ్ యాక్సెప్ట్ అవుతుంది, డినై అవుతుంది. అట్లా మిస్ మ్యాచ్ బిట్వీన్ డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్ కోడ్స్ అనమాట. తర్వాత డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదు, నువ్వు బాగానే కోడింగ్ చేసినావు కానీ డాక్యుమెంటేషన్ సరిగ్గా ఇవ్వలేదు అనుకో, అటాచ్మెంట్ సరిగ్గా పెట్టలేదు, ఇన్కంప్లీట్ డాక్యుమెంటేషన్ రికార్డ్స్ ఉన్నా కూడా మనం కోడింగ్ చేయకూడదు. ఇన్కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉన్నా కూడా అది డినై అయిపోతుంది. తర్వాత ఆథరైజేషన్ ఎలిజిబిలిటీ, వాళ్ళ పేషెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ పీరియడ్ అయిపోయి ఉంటుంది ఈ డేట్ ఆఫ్ సర్వీస్కి, అప్పుడు సర్వీస్ తీసుకోబడుతుంది. అవి మనం పంపిస్తే అవి రిజెక్ట్ అవుతాయి, టెల్లింగ్ దట్ దర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ప్రయర్ అప్రూవల్ ఆర్ ఎలిజిబిలిటీ ఇష్యూ అని. తర్వాత ఒకే క్లెయిమ్ని 2 times మనం బిల్ చేస్తే డూప్లికేట్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇవి కామన్గా డినైల్ రీజన్స్. ఇంకేంటి? యాక్యురేట్ కోడింగ్ చేయాలి, అందుకనే గైడ్లైన్స్ తెలుసుకోవాలి. ఏవైతే లేటెస్ట్ కోడ్స్ డిలీట్ చేయబడ్డాయో, రివైజ్ చేయబడ్డాయో, న్యూ కోడ్స్ యాడ్ చేయబడ్డాయో అవన్నీ తెలుసుకోవాలి. తర్వాత డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉందా లేదా చూసుకోవాలి, ప్రీ ఆథరైజేషన్ చెక్స్ చేయాలి, తర్వాత డినైల్స్ని ట్రాక్ చేయాలి, తర్వాత అనలైజ్ చేయాలి, డినైల్ రీజన్ ఏంటి అనేది అనలైజ్ చేయాలి. తర్వాత కరెక్ట్ మాడిఫైర్స్ యూజ్ చేశారా, 2 CPTs ఒకే క్లెయిమ్లో ఉంటే బండ్లింగ్ ఉందా లేదా, NCCI బండ్లింగ్స్ 59 మోడిఫైర్ ఇచ్చారా లేదా అది చూసుకోవాలి. అందుకే ఈ డినైల్స్ ఉండకుండా ఉండాలనే ఇంటర్నల్ ఆడిట్స్ జరగాలి, టీంలో ఆడిట్స్ జరగాలి. ఎక్స్టర్నల్ ఆడిట్స్ జరిగే ముందే ఇంటర్నల్ ఆడిట్స్ జరిగితే ఈ డినైల్స్ తగ్గుతాయి అనమాట. తర్వాత ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి కోడర్స్కి. This is denial coding. Okay, thank you.